హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ట్రాన్స్జెండర్స్ గురించి. సొసైటీలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అసలు ట్రాన్స్జెండర్స్గా ఎందుకు చేంజ్ అవుతారు, ఏ వయసులో చేంజ్ అవుతారు అని. సో ఈరోజు మా కమ్యూనిటీలో నేను చూసిన విషయాలు, తర్వాత నేను పర్సనల్గా అనుభవించిన విషయాలు అన్నీ కలిపి ఈరోజు మీకు ఆ డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? యాక్చువల్గా అబ్బాయిలాగా ఉన్నప్పుడు మేము పుట్టడం ఫస్ట్ అబ్బాయిలానే పుడతాము. సో ఎప్పుడైతే అమ్మాయిలు మెచ్యూరిటీ అయ్యే వయసు ఉంటుంది కదా, 12 to 14 years, ఆ స్టేజ్లో ఆ ఏజ్లో అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావడము, అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవాలనిపించడం లాంటి ఫీలింగ్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి ఎవరికైనా, ఏ ట్రాన్స్జెండర్కైనా. 12 to 14 years వయసులో అమ్మాయిలు మెచ్యూరిటీ అయ్యే వయసు ఉంటుంది కదా, ఆ వయసులోనే ఫస్ట్ టైం అమ్మాయిలాగా డ్రెస్అప్ అవ్వాలి, లిప్స్టిక్ వేసుకోవాలి, నెయిల్ పెయింట్ వేసుకోవాలి, మెహందీ వేసుకోవాలి, అమ్మాయిల డ్రెస్లు వేసుకోవాలి, లేదంటే అబ్బాయిలను ఇట్లా క్రష్ లాగా ఊహించుకోవడం లాంటి ఫీలింగ్స్ ఆ ఏజ్లోనే వస్తాయి అందరికీ. సో నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు అమ్మాయిలాగా డ్రెస్అప్ అవ్వాలని, మెహందీ వేసుకోవాలని, చిన్నప్పటి నుంచి గర్ల్ ఫీలింగ్సే ఉంటాయి. కానీ ఆ స్టేజ్లో, మెచ్యూరిటీ అయ్యే స్టేజ్లో ఇంకా మనం కంట్రోల్ చేసుకోలేనట్లా అంత ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. ఫీలింగ్స్ అబ్బాయిలని క్రష్గా ఊహించుకునే ఫీలింగ్స్, అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవాలని, ఇంట్లో ఏమన్నా అమ్మాయిల డ్రెస్లు ఉంటే వేసుకోవాలనిపిస్తుంది, కనీసం చున్నీ అయినా కప్పుకోవాలనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట ఫీలింగ్స్. చాలామంది అనుకుంటారు ఇది కావాలనే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ లాగా చేంజ్ అవుతారని, కానీ ఇది కావాలని అయ్యేది కాదండి. జీన్స్ లోపం, హార్మోన్స్ ప్రాబ్లం వల్లనే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అవుతారు. సో మరి అంత లేట్గా ఎందుకు బయటికి వస్తారంటే, సో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఆడదానిలాగా ఉన్నావు, అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నావు, ఆడదానిలాగా మాట్లాడుతున్నావు అనే మాటలు ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. ట్రాన్స్జెండర్స్గా మారిన ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. సో అంత చిన్న వయసులో ఫీలింగ్స్ వచ్చినా కూడా వెంటనే బయటికి రాలేకపోవడానికి మెయిన్ రీజన్ సొసైటీ ఎక్కడ చిన్న చూపు చూస్తుందో, లేకపోతే అమ్మ నాన్నని ఎక్కడ అందరూ మీ వాడు ఇలా అయ్యాడు అని చెప్పేసి అంటారు అన్న భయంతో చాలామంది బయటికి రారు. ఇప్పటికీ కూడా చాలామంది బయటికి రాకుండా లోపల స్ట్రగుల్ అవుతూ, అలానే బాధపడుతూ అలాంటి జీవితమే అనుభవిస్తున్నారు. మేము కొంచెం ధైర్యం చేసి బయటికి వచ్చేసి సర్జరీ చేయించుకొని అమ్మాయిలాగా చేంజ్ అయ్యి మాకు నచ్చిన లైఫ్ని మేము బ్రతుకుతున్నాం. కానీ చాలామంది అలా బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే సొసైటీలో డిస్క్రిమినేషన్ ఉంది. ఇంకా ట్రాన్స్ అంటే ఒక చిన్న చూపు, ఏంటి వీళ్ళు ఇలా తయారవుతారు, వీళ్ళు ఇలా చేంజ్ అవుతారని. ఇది మేము సొంతంగా చేసుకున్నది కాదండి, దేవుడు చేసిందే ఇది. ఓకేనా? మేము కావాలని ఏం చేసుకున్నది అయితే కాదు కదా. సో దయచేసి నేను సొసైటీకి ఒక్కటే చెప్తున్నాను, ట్రాన్స్ అంటే ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు కాదండి. మేము కూడా మనుషులమే, మేము కూడా దేవుడు పుట్టించిన మనుషులమే. మీరు మా మీద అంతా డిస్క్రిమినేషన్ చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫీలింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల మాకు నచ్చిన లైఫ్ని ఎంచుకున్నాం అంతే తప్ప మేము ఏదో క్రిమినల్స్ కాదు, లేకపోతే తీవ్రవాదులు కాదు.